చూడండి రా పిల్లలు, రోడ్డు చూడరా ఎలా ఉందా. ఈ రోడ్డు మీద బండి దోలాలంటే మొత్తం నీళ్ళంగానే. సాపే లేదు మొత్తం దుంపలు. కడుపులు వస్తాయి, బయటకు వస్తాయి కదా. రోడ్డు ఉంటుందా మందుల స్వామి గారు, ఎమ్మెల్యే గారు గెలిచిన 3 నెలలలో మిమ్మల్ని గెలిపిస్తే 3 నెలలు రోడ్డు వేపిస్తానని మాట ఇచ్చారు. 3 నెలలు కాదు కదా, సంవత్సరంగా వస్తుంది. అడ్రస్ లేకుండా పోయారు. అది ఇక్కపాడు గ్రామం అండి. ఎమ్మెల్యే గారు మీద దయ ఉంచి రోడ్డు పరిస్థితి చూడండి, నా బాధ చూడండి. అసలు రోడ్డు అనేవాడు అనేది ఎక్కడ నాకు కనిపిస్తుందా మీకు? చూడండి, దాదాపు 1 మీటర్ వరకు రోడ్డే లేదు. మొత్తం నీళ్ళలాగానే పోవాలి. మొత్తం ఇక్కడ ఏడ గుంతుందో తెలియదు, ఏడ గడ్డుందో తెలియదు. మొత్తం నీళ్ళలో ఆగిందా నీళ్ళలో పడాల్సిందే. మా ఎమ్మెల్యే గారు రోడ్డు సంగతి చూడండి. ఇక్కపాడు గ్రామాన్ని దృష్టిలో ఉంచుకోండి. యువకులంతా హైదరాబాదు పనుల మీద ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. ఓన్లీ ముసలి వాళ్ళు, జనాభా బాగానే ఉందండి. అడిగే వాళ్ళ లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అంటారు. చూడండి, గత 10 ఏళ్ళ నుంచి ఒక బస్సు లేదు, బస్సు సౌకర్యం లేదు ఊళ్ళో. ఆటోగాడు అనవసరం ఉన్నప్పుడు వస్తాడు. చూడండి రోడ్డు పరిస్థితి చూడండి. ఎమ్మెల్యే గారు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఇక మొత్తం బండి మురిగి ఎంత పోతుంది. 3 కిలోమీటర్లు అండి నరకం. రోడ్డు మీద 20 పాములు తిరుగుతున్నాయి. అందులో ఆగం, మనుషులు ఆగం. గ్రామం
తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ 10 సంవత్సరాలు యాదవ్ కిషోర్ గారు ఈ ఊరేంకల కూడా తెలియదు 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు. మరి మందుల సామేలు గారు 1కి 10 సార్లు చెప్పారు గెలిచిన 3 నెలల్లో రోడ్డు బాగా చేపిస్తాను రోడ్డు వేపిస్తానని. 3 నెలలు కాదు సంవత్సరంగా అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదు. కింది స్థాయి నుంచి వచ్చారు సామేలు గారు. ఎమ్మెల్యే గారు చూడండి ఒక్కసారి రోడ్డు 3 కిలోమీటర్ రోడ్డు ఇదే పరిస్థితి. పెద్ద పెద్ద గుంటలు. ఒక్కనే జన్మలో ఏ పాపం చేసినాం మా ఇంట్లో వాళ్ళు మనిషికి ఏదైనా ఆపద వచ్చిందంటే ఏం చెప్పాల్సింది. ఈ పరిస్థితి మనిషికి బయటపడ్డా